పెరియ బాబు, మనం వేసినవి చేపలు తింటున్నాయో లేదో కొంచెం చూడండి. తింటున్నాయా పెరియ బాబు? తింటున్నట్టే ఉన్నాయి. మళ్ళీ మిగిలిన కూడా వేసేద్దాం. మొత్తం ఇవ్వు. భరణి, పద పద. ఎంత డ్రామా ఆడావే. కళ్ళ ముందే తప్పించేసావు కదా. ఈ సంగతి చెప్తానుండా. నీ వేలుతో నీ కంటనే పొడి చేస్తాను. ఏమైంది పెరియ బాబు? ఈ మాట నేను నిన్ను అడగాలి అనుకుంటున్నా. ఏంటి పెరియ బాబు? బుల్లెట్ పోయింది. అయ్యో, ఎలా? పదండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. ఇంకా ఎందుకు లేవల్లి, నేను చూసేశాను. నాకొక్క మాట చెప్పుంటే బాగుండేది కదా. ఎవరికి? నువ్వింకా నన్ను నమ్మడం లేదు కదా. ఎందుకు నమ్మాలి? కరెక్టే, ఎందుకు నమ్మాలి? అంత నమ్మకం కలిగించే పనులు నేనేం చేశాను? ఉరిశిక్ష పడ్డ ఖైదీ కూడా చివరి కోరిక తీరుస్తారు. నాకు ఆ అవకాశం కూడా లేదా? చెల్లిని వదిలి నేనెప్పుడు ఇన్ని రోజులు లేను. ఇక్కడున్నారని చెప్పుంటే కనీసం దూరం నుంచైనా చూసేవాడిని కదా. మీరు చూస్తారో తీసుకెళ్ళిపోతారో నాకేం తెలుసు. అంతేలే, నీ భయం నీకుంటుంది. తప్పులేదు, నువ్వు మీ అన్నయ్యని చూసావు. నేను మా చెల్లెని చూసుంటే నా మనసు సంతోషంగా ఉండుండేది. ఏం చేస్తాం, నేను చేసిన పనుల వల్ల నాకు అదృష్టం లేకుండా పోయింది. దీనికి ఎవరిని తప్పు పట్టలేం. నేను చేసిన దానికి నాకు మాత్రం శిక్ష పడాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,